ప్రజల హక్కులను పరిరక్షించేందుకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీ దోహదపడుతుందని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రవికుమార్ అన్నారు. ఆదివారం చిత్తూరులోని కార్యాలయంలో రాష్ట్ర స్థాయి ఆర్టీఐ వాలంటీర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు జొన్నావుల సురేంద్ర అధ్యక్షుడు జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి ఆర్టీఐ వాలంటీర్లు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా వ్యవస్థలో ప్రతి పౌరుడికి సంబంధించిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉందన్నారు. వీరి మాన ప్రాణ రక్షణతో పాటు వాళ్ల హక్కులను కాపాడే బాధ్యత అధికారులపై ఉందన్నారు. దీన్ని అనుసరించి ప్రజలు తమ హక్కులను కాపాడుకోవాలన్నారు. వీటి కోసం ఆర్టీఐ అధికారులు ముందుంటారన్నారు. ఈ కార్యక్రమంలో జన్నావల సురేంద్రతో పాటు రాష్ట్ర స్థాయి వాలంటీర్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 22/2/2026 తేదీ ఆర్టీఐ అంటే ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ యొక్క కార్యవర్గ ఆత్మీయ సమావేశం చిత్తూరు జిల్లా నందు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆఫీస్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించబడింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షులు పొన్న రవికుమార్ గారు, ఆర్టీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కమలాకర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్టీఐ కమిటీ సభ్యులు అందరూ చిత్తూరు జిల్లా నందు విచ్చేసినారు. మరియు ముఖ్యంగా దీని యొక్క కర్తవ్యం ఏమంటే, ఎవరికైతే ఆర్టీఐ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధి మాదిరి, అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు చేరేదానికి సపోర్టు, ప్రజలకు నిత్యం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనువర్గాల వారికి చేరువ దిశలో పలు సంక్షేమ పథకాలకు అంతరాయం కలిగించినటువంటి అధికారుల వద్ద కానీ ప్రజాప్రతినిధులు కానీ సకాలంలో స్పందించి ప్రజలకు చేరువై వారి యొక్క కష్ట సుఖాలను తీర్చిదిద్దుటకు తమ వంతు కృషి చేయుటకు ఈ ఆర్టీఐ సంస్థను మేము స్థాపించడం జరిగినది. రాష్ట్ర స్థాయిలో స్థాపించడము, జాతీయ స్థాయిలో కూడా ఇది ఆల్రెడీ ఆదరణ అంటే దర్పణ ఐడి నెంబర్ రిజిస్ట్రేషన్తో ఉంది. రికగ్నైజ్ అంటే ఎన్జిఓస్తో సమానంగా ప్రతి ఒక్కరికి ఈరోజు భారతదేశంలో ఏ యొక్క పార్టీ మనుగడ సాగాలంటే, ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు లేకపోతే ఏ ప్రభుత్వం కూడా పరిపాలించదు. అలాగని ప్రజలకు పలు సంక్షేమ పథకాలను చేరవలసిన దానికి వీళ్ళు సహకరించకుండా ఇటు ప్రభుత్వ అధికారులు కానీ అటు ప్రజాప్రతినిధులు కానీ ఓటు కోసం, సౌలభ్యం కోసం, స్వార్థం కోసం వినియోగించుకుంటూ 5 సంవత్సరాలు పరిపాలనలో లాగా ప్రజలను కూడా విస్మరిస్తున్నారు. ఎగ్జాంపుల్, మన భారతదేశము, మన మహాత్మా గాంధీ స్వతంత్రాన్ని సంపాదించిన మహామహనీయులు మహాత్మా గాంధీ కానీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, ఝాన్సీ లక్ష్మి గారు కానీ, ఇటువంటి ఎందరో మహానుభావులంతా కూడా స్వతంత్రాన్ని సంపాదిస్తే ఈరోజు వాళ్ళని స్మరించకుండా ఒక జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే రోజు, ఆగస్టు 15th రోజు, అక్టోబర్ 2వ తారీఖు మాత్రమే గాంధీ తాతకి జై అంటారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ జై అంటారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ జై అంటారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం సవరించినటువంటి వ్యక్తి ఈరోజు అటువంటి మహామహనీయులు కూడా కనుమరుగు చేస్తున్నారు. కావున ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేదానికి గవర్నమెంట్ అధికారులు 62 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి అధికారులతో సరిసమానంగా ఈ ఆర్టీఐ సంస్థను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి యొక్క కర్తవ్యమును, వాళ్ళ యొక్క భాగస్వామ్యను, వారు చేయవలసిన పనులను గుర్తు చేస్తూ వారికి నిత్యము ఎల్లవేళలా ప్రజలు చాలా ఇబ్బందులు పలు సమస్యలతో సతమతవుతున్నా పట్టించుకొని అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కూడా ఈ రోజుల్లో కూడా కానీ వాళ్ళ యొక్క సౌలభ్యం కోసమే వాడుకుంటున్నారు. కాబట్టి కనుమరుగు కాకుండా కాపాడేదానికి ప్రజలను చేరువ చేర్చి వాళ్ళ సమస్యలను నిత్యము పరిష్కరించుటకు వాళ్ళ శక్తి వంచన లేకుండా కష్టపడేటకు ఈ పార్టీ ఆర్టీఐ ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ మా సంస్థ యొక్క నిత్యము ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజల కష్టాలను వాళ్ళ యొక్క కన్నీళ్లు తుడిచేదానికి మాకైతే ఎవరైతే మా సంస్థకు వచ్చి లెటర్ ఇచ్చి సంస్థ ద్వారా తెలియజేస్తే ఆ సమస్యను పరిష్కరించుటకు మేము తగు జాగ్రత్తలు వాళ్ళతో సహకరించి అధికార యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధుల దగ్గర కానీ వెళ్ళి వీలైనంత వరకు సమస్యను సామరస్యంగా పరిష్కరించుటకే మేము వాళ్ళకు సహకరిస్తాం. కావున ఒకవేళ ఆర్టీఐ అంటే కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రతి ఒక్కరికి భారతదేశం ప్రతి పౌరునికి అడిగే హక్కు సమాధానం ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఖచ్చితంగా ఉంది.
దాన్ని ప్రశ్నించేదానికి ఎవరికి కానీ లేదు. ఎందుకంటే ఇది ఒక మన స్వరాజ్యంలో, మన భారతదేశంలో ఆ పౌరుడు యొక్క హక్కు. కాబట్టి హక్కులను కాలరాయకుండా ప్రజలను నిత్యము ఎల్లవేళలా అందరూ కూడా కానీ సమభాగాలుగా వాళ్ళు అంతా మన కుటుంబ సభ్యుల్లాగా చూసుకునేదానికి కానీ న్యాయం జరిగిన పక్షములో ఇప్పుడు ఎట్లయితే కోర్టుకి వెళ్తామో న్యాయం జరిగినప్పుడు కోర్టే దిక్కనేసి పోతుంటా, అలా కాకుండా ఈరోజు ఈ ఆర్టీఐ సంస్థ ద్వారా మా యొక్క సంస్థకు రిప్రజెంట్ ఇచ్చి ఈ మరి నాకు పలానా అన్యాయం జరిగింది, పలానా సమస్య ఉంది, నాకు రెవెన్యూలో ఉంది, స్కూల్